చందమామ కథ వర నిర్ణయం. విశ్వపతి మీనాక్షి దంపతులకు మైథిలి ఒక్కతే సంతానం. గారాబం చేసిన కూతుర్ని తగిన క్రమశిక్షణతో పెంచాడు విశ్వపతి. మైథిలి కూడా స్వతహాగా చురుకైనది, బుద్ధిమంతురాలు. ఆమె విశ్వపతి ఆస్తికి అంతటికీ ఏకైక వారసురాలు కావటం చేత తమ కోడలుగా చేసుకోవాలని చాలామంది ఉవ్విళ్ళూరేవారు. అయితే తమ కోరికను బయటపెట్టి ప్రయోజనం లేదని అందరికీ తెలుసు. కారణం, విశ్వపతికి 3 మేనల్లుళ్ళు. విశ్వపతికి 3 అక్కలున్నారు. వాళ్ళ ముగ్గురికి రామం, సూర్యం, చంద్రం అనే 3 కొడుకులున్నారు. వాళ్ళ తల్లులు ముగ్గురికి మైథిలిని తమ కోడల్ని చేసుకోవాలని ఆశగా ఉన్నది. విశ్వపతి మేనల్లులు 3లో రామం కంటే సూర్యం, చంద్రం ఇద్దరు ధనవంతులు. అయితే వాళ్ళల్లో సూర్యం కంటే చంద్రం ఎక్కువ అందగాడు కావటం చేత మీనాక్షికి కూతుర్ని చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్న కోరికగా ఉండేది. ఒకనాడు విశ్వపతి కూతుర్ని పిలిచి, అమ్మా, నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని నీ 3 మేనత్తలకు కూడా ఉబలాటంగానే ఉన్నది. నిన్ను చంద్రానికిచ్చి పెళ్లి చేయాలన్న మీ అమ్మ కోరిక నీకు తెలియంది కాదు. నాకంటూ ప్రత్యేకంగా ఏ కోరిక లేదు. 3 మేనల్లుళ్ళు నాకు సమానమే. నువ్వు తెలివైన దానివే కాక బుద్ధిమంతురాలివన్న అహంకారం తండ్రిగా నాకు ఎంతో ఆనందం. బాగా ఆలోచించుకొని నువ్వే వర నిర్ణయం చెయ్యి. ఆ ప్రకారమే నీ పెళ్లి చేపిస్తాను అన్నాడు. తండ్రి మాటలకు మైథిలి కాస్త సిగ్గుపడుతూ నిర్ణయించేందుకు ఆ 3 అలవాట్లు, ప్రవర్తన నేను ఈనాటి వరకు అంతగా గమనించలేదు నాన్న అన్నది. అది విని విశ్వపతి ఒక క్షణం ఆలోచించి, మరొక 15 రోజుల్లో ఉగాది పండుగ రానే వస్తుంది. పండుగకు రమ్మని నీ 3 బావలను ఆహ్వానిస్తాను. అప్పుడు తీరికగా నీ పరీక్ష కానివ్వు అన్నాడు. తర్వాత విశ్వపతి వెళ్ళి పండుగకు 3 కుటుంబాలను ఆహ్వానించి పెళ్లి మాట ఎత్తిన 3 అక్కలకు నిర్ణయం నా కూతురికే వదిలేశాను. ఏ సంగతి ఉగాది వెళ్ళగానే చెబుతానన్నది. దాని ఇష్టప్రకారమే చేస్తా అని చెప్పాడు. విశ్వపతి 3 మేనల్లుళ్ళు పండగకు వచ్చారు. ఉగాది నాడు తెల్లవారుజామునే లేచి తలంట్లు పూసుకొని విశ్వపతి కొన్న కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇంతలో వీధిలో నుంచి మల్లెపూల మనిషి కేక వినిపించింది. అది విని మైథిలి వీధి వాకిలి దగ్గరికి వచ్చి పూల పిల్లను పిలిచింది. అక్కడే ఉన్న 3లో సూర్యం, ఇంటి చుట్టూరా తోటలో అన్ని పూలుండగా మళ్ళీ పూలు కొనడం ఎందుకు అన్నాడు. ఆ ప్రశ్నకు మైథిలి జవాబిచ్చేలోగానే రాము నవ్వి, తోటలో అన్ని రకాల పువ్వులు ఉన్నవి కానీ మల్లెలు లేవు, కొనుక్కొని అంటూ పూల పిల్ల వైపు తిరిగి 2 మూరలు కొలిచివ్వు అంటూ జోబిలో నుంచి డబ్బు తీశాడు. పూల పిల్ల పూల మాల కొలిచి ఇవ్వబోయింది. ఇంతలో చంద్రం ఆ పిల్లను వారిస్తూ, ఇంకో 2 మూరలు ఇవ్వు అని రామం వైపు చూసి వేలాకోలంగా, పండగ పూట పువ్వులు కొనేవాడివి బొత్తిగా బొటాబొటీగా కొనకపోతే భారీగా కొనవచ్చు కదా అంటూ తన జోబిలో నుంచి డబ్బు తీసి పూల పిల్లకి ఇచ్చాడు. రాము ఆ మాటలకు చిన్నబుచ్చుకోక, ఇంట్లో ఉన్నది 2 ఆడవాళ్ళు, వాళ్ళ తలలకు 2 మూరల పూలు చాలు, అవసరానికి మించి వృధా చేయడం దేనికి అన్నాడు. తల కొలిచి పూలు కొంటానంటావు, బేష్ అంటూ నవ్వాడు చంద్రం. సూర్యం అతడి నవ్వుకు శృతి కలిపాడు. రామం మౌనంగా ఊరుకున్నాడు. 3 సంభాషణ విన్న మైథిలి చిన్నగా నవ్వుకొని మల్లెలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. మరికొంతసేపటికి విశ్వపతికి వాడుకగా చీరలు అమ్ముతున్న మనిషి చీరల మూట పట్టుకుని వచ్చాడు. వాణ్ణి చూసి ఆశ్చర్యంగా విశ్వపతి, పండుగకు కావలసిన చీరలు తీసుకున్నాం కదా, మళ్ళీ వచ్చావేంటి అని ప్రశ్నించాడు. కొత్త రకాల చీరలు వచ్చాయి బాబు, అమ్మాయి గారికి బాగుంటాయని తెచ్చాను అన్నాడు చీరలవాడు. విశ్వపతి వాడికి జవాబిచ్చే లోపలే చంద్రం, ఏవి చూపించు అన్నాడు. ఈలోగా వాళ్ళ మాటలు విని మైథిలి అక్కడికి వచ్చింది. ఏదో కొత్త రకపు చీరలట, నీకేది నచ్చుతుందో చూసుకో అన్నాడు చంద్రం. ఇప్పుడెందుకు బావా, పండక్కి 2 చీరలు తీసుకున్నాను అన్నది మైథిలి. ఇది పండక్కి నేనిచ్చే కానుకనుకో అంటూ నవ్వాడు చంద్రం. రామం జోక్యం చేసుకొని, చీరలు కొత్తవి ఉండగా మళ్ళీ కొని డబ్బు వృధా చేయడం దేనికి చంద్రం, ఆ డబ్బు పెట్టి ఇంకేదైనా కొనివ్వరాదు అన్నాడు. ఇంకేదైనా కొనివ్వడం తర్వాత చూస్తాను అంటూ చంద్రం వెంటనే చీరలన్నింటిలోకి ఖరీదైన చీర ఎంపిక చేశాడు. మైథిలి ఆ చీర నచ్చినట్టే తల ఊపగానే చంద్రం రామం వైపు ఒకసారి గర్వంగా చూసి లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి చీరలవాడికి ఇచ్చాడు.
ఆ సాయంత్రం రామం, సూర్యం, చంద్రం ముగ్గురు కలిసి అలా ఊళ్ళోకి వెళ్ళి వచ్చారు. వస్తూనే రామం మైథిలిని సమీపించి తన చేతిలో ఉన్న ఒక పద్య గ్రంథాన్ని ఆమెకిచ్చాడు. మైథిలి ఆశ్చర్యంగా, ఈ పూర్వకవి అంటే నాకు ఇష్టమని నీకెలా తెలుసు బావా అని అడిగింది. ఉదయం నువ్వు పక్కింటి అమ్మాయితో మాట్లాడుతూ ఫలాని పూర్వకవి రచనలంటే ఇష్టమని, కానీ ఆయన రచనలో ఒకటి ఎంత ప్రయత్నించినా దొరకలేదని అంటుండగా విన్నాను. బజారులో ఈ పుస్తకం కంటపడగానే నీ మాటలు గుర్తొచ్చి వెంటనే తీసుకొచ్చాను. కానుకగా తీసుకో అన్నాడు రాము. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఎందుకో పెరట్లోకి వెళ్ళబోతే మైథిలి అక్కడ జరుగుతున్న సంభాషణ విని అప్రయత్నంగా ఆగిపోయింది. నీ దగ్గర లేవంటే నమ్మబుద్ధి కావటం లేదు రామం, కాస్త నిష్ఠూరంగా వినిపించింది చంద్రం స్వరం. నిజంగా లేదు చంద్రం, సాయంత్రం నా దగ్గరున్న 200 రూపాయలు ఏదో అవసరానికి కావాలని మామయ్య తీసుకున్నాడు. సూర్యాన్ని అడిగి చూడు అంటున్నాడు రాము. సరేలే, డబ్బుకి వాడి ప్రాణానికి లంకే అన్నాడు చంద్రం విసుగ్గా. వాళ్ళ మాటలు విని అప్పటికి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన మైథిలి కుతూహలం ఆపుకోలేక తండ్రిని, నాన్న రామం బావ దగ్గర డబ్బేమైనా తీసుకున్నావా అని ప్రశ్నించింది. విశ్వపతి ఆశ్చర్యంగా, నీకెలా తెలుసమ్మా అన్నాడు. మైథిలి అంతకుముందు పెరట్లో తాను విన్న సంభాషణ గురించి చెప్పింది. విశ్వపతి ఏదో అర్థమైనట్లుగా తల పంకిస్తూ, ఓహో అదా సంగతి, నిజానికి నేను రామం దగ్గర 1 రూపాయి కూడా పుచ్చుకోలేదమ్మా. సూర్యం కానీ చంద్రం కానీ నన్ను రామం దగ్గర డబ్బు తీసుకున్నావా అని అడిగితే అవును, అవసరం కొద్దీ 200 తీసుకున్నాను అని చెప్పమని రామమే నాకు చెప్పాడు. అందులో ఏదో గూఢ రహస్యం ఉండి ఉంటుందని సరే అని తల ఊపాను. ఆ తర్వాత చంద్రం నన్ను అడిగితే రామం చెప్పమన్నట్టే చెప్పాను. ఇదన్నమాట విషయం అంటూ పెద్దగా నవ్వాడు. మైథిలి తండ్రి చెప్పిన దానికి సంతోషిస్తున్నట్లుగా ముఖం పెట్టి, నాన్న ఇప్పుడు మీరు రామం బావను నిజంగానే 200 అడగండి అన్నది. విశ్వపతి ఆశ్చర్యంగా, మనకెందుకమ్మా అంటూ ఏదో అనబోయాడు. మైథిలి తండ్రిని వారిస్తూ, అలా కాదు, అడుగు, ఇస్తే తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు రాము, సూర్యం, చంద్రం మేనమామ కుటుంబం దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక విశ్వపతి డబ్బు తెచ్చి కూతురికిస్తూ, ఇదిగోనమ్మా, అడగ్గానే ఇచ్చాడు రాము, తిరిగి ఇవ్వటానికి తొందరపడుకు మావయ్య అని కూడా చెప్పి వెళ్ళాడు అంటూ ఆగి ప్రసన్నంగా ఉన్న కూతురి మొహం కేసి చూస్తూ కుతూహలంగా, చూడబోతే నీ వర నిర్ణయం ముగిసినట్టున్నదే, ఒకవేళ ఆ వరుడు రామం కాదు కదా అని ప్రశ్నించాడు. మైథిలి సిగ్గుతో తల వంచుకుంటూ రామమే అన్నట్లుగా తల ఊపింది. కొంచెం దూరంగా నిలబడి తండ్రి కూతుర్ల సంభాషణ అంతా విన్న మీనాక్షి వాళ్ళను సమీపించి, తండ్రి కూతుర్ల పరీక్షలో రామం నెగ్గాడన్నమాట, ఇంతకు అతడి గొప్ప, చంద్రం తక్కువ ఏమిటి తల్లి అని మైథిలిని ప్రశ్నించింది. విశ్వపతి చిరునవ్వుతో చెప్పమన్నట్టుగా కూతురు వైపు చూశాడు. మైథిలి తల్లికేసి చూసి చిన్నగా నవ్వి, వాళ్ళ గొప్ప తక్కువల గురించి ఎంతైనా చెప్పవచ్చమ్మా, అయినా 4 మాటల్లో చెబుతాను. డబ్బు సంపాదించడంలోనే కాదు, సంపాదించిన దాన్ని ఖర్చు చేయటంలో కూడా మనిషి తెలివితేటలు బయటపడతాయి. చంద్రం అతికిపోయే రకం, సూర్యం అందుకు పూర్తిగా వ్యతిరేకి, పిసినారి. మధ్యస్థుడైన రామం ఏ ఖర్చు ఎలా చెయ్యాలో తెలిసినవాడు. గొప్పలకు పోయి తన దగ్గరున్న డబ్బు పెట్టి నాకు చీర కొనిచ్చిన చంద్రం రామాన్ని అప్పు అడగవలసి వచ్చింది. అటువంటి వాడికిచ్చిన డబ్బు తిరిగి రాదని తెలిసిన రాము నేర్పుగా తప్పించుకున్నాడు. అయితే అదే డబ్బు నాన్నకి ఇవ్వటానికి వెనుకాడలేదు. అంతేకాదు, పరోక్షంగా నా మనసు తెలుసుకొని నా కోసం పుస్తకం తెచ్చిన రాము నా భర్త అయితే నా మనసు తెలుసుకొని ప్రవర్తిస్తాడు. నేను కోరేవి మంచివైతే తీరుస్తాడు, లేని పక్షంలో అదుపు చేస్తాడు. ఇప్పుడు చెప్పు, చంద్రం కంటే రామం గొప్పవాడు కాదా అని ప్రశ్నించింది. మీనాక్షి చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విశ్వపతి గర్వంగా నవ్వుతూ, ఏం చెప్తుందమ్మా, ఆవిడకు అటువంటి ఆలోచనలు వస్తే కదా చెప్పడానికి అన్నాడు. మీనాక్షి వెంటనే చిరుకోపంగా, నాకు రాకపోతేనే నా కూతురుకు వచ్చాయి కదా, అదెవరనుకున్నారు, ఈ మీనాక్షి కూతురు అంటూ తృప్తిగా వంటింట్లోకి నడిచింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.